నా మొగుడు నీ కొంగు పట్టుకుని తిరుగుతుంటే ఇక నా కొంగు పట్టుకుని ఏం తిరుగుతాడు? దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది వైజయంతి. పాతిక లక్షల కోసం చంపేస్తానని బెదిరిస్తున్నావు. నువ్వు బెదిరిస్తే భయపడే వాళ్ళు ఎవరూ లేరిక్కడ. ఇంతకాలం మా అంకుల్కి ఎవరూ లేరనుకుంటున్నావేమో, కానీ ఇప్పుడు నేనున్నాను. నేనుండగా నా కళ్ల ముందే అంకుల్ మీద చేయి వేసి ధైర్యం చేస్తారా? చెక్ విసిరేశాను కదా, ఎంత రాసుకుంటావో రాసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఇంకొక క్షణం కూడా ఇక్కడ మీరెవరూ కనిపించకూడదు. వెళ్ళండి. మస్త్ ఎమోషనల్ గా బరస్ట్ అయినవులే. ఖాళీ చెక్కు మొహం మీద కొట్టి ఎంత రాసుకోమంటే గంత రాసుకొని వెళ్ళిపోనీకి. నేనొచ్చింది పైసల కోసం కాదు, ఈ బద్మాష్ విష్ణుగాడి కోసం కూడా కాదు, నీకోసం. ఏ రేఖ, ఇప్పటికీ నా టార్గెట్లో నువ్వు లేవు కాబట్టి నువ్వు బ్రతికిపోయావు. నాకు నీలాంటి వాళ్ళతో ఆర్గ్యూ చేసే అవసరం లేదు, డిస్కషన్ పెట్టేంత టైం కూడా లేదు. ఆ రోజు నేను నీ గురించి ఆలోచించలేదు కాబట్టి ఆ రోజు నిన్ను వదిలేశాను. నేను ఆలోచించడం మొదలు పెడితే నీ కౌంట్ డౌన్ స్టార్ట్ అయినట్టే. కౌంట్ డౌన్ నాకు కాదు, నీకు స్టార్ట్ అయినది. ఎట్లనో చూపించాలనా? అరే ఓ కృష్ణమూర్తి, అరే కృష్ణమూర్తి, అరే కృష్ణమూర్తి, 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 కృష్ణమూర్తి. అరే ఓ కృష్ణమూర్తి తామే, ఇట్లా రారా. ఏం తమ్మి, ఇదంతా నీకు పరేషాన్గున్నదా?
కథ చెప్పాలరా తమ్మి. మహాభారతంలో భీష్ముని దెబ్బతీయనీకి అర్జునుడు ఏం చేసిండు ఎరికేనా? శిఖండిని పట్టుకొచ్చిండు. గిప్పుడు నువ్వు కూడా శిఖండి లాంటోనివే బిడా. అక్క, నాకిక్కడ ఏం జరుగుతుందో అర్థం కావటం లేదు. అరే కథ చెప్పుడు ఇంకా గాలే, గప్పుడే నీకు డౌట్ లేదురా. నువ్వు శిఖండివైతే గా పోరి ఎవరి లెక్క నెరికేనా? భీష్ముని లెక్క. నేనేరా అర్జునుడి లెక్క. అక్క, అర్చన గారు ఇక్కడుండటం ఏంటక్క? నాకు అసలేం అర్థం కావటం లేదు. అరే దాని లెక్క నేనేమైనా పోలీసులకు పట్టిస్తాన్రా? నేనేం చేసినా నీ మంచి కోసమే చేస్తానని చెప్పినా కదా. అక్క, నన్ను నిర్దోషాన్ని నిరూపించక్క. నువ్వేం చేయమని చేస్తానక్క. అయితే ఓ పని చేయరా తమ్మి. చెప్పక్క, నువ్వేం చెప్పినా చేస్తాను. పోయిగా చెప్పు తీసుకురారా పో. మీరు అమృత తండ్రి అంటే నాకు తండ్రి లాంటి వారే. పెద్దవారు, కూతురు లాంటి దాన్ని నేనుండగా ఇలాంటి పనులు మీరు చేయడం ఏంటి నాన్న? అమ్మా అర్చన, మీరు పెద్దంటి వాళ్ళు. మాకిలాంటివన్నీ అలవాటేనమ్మా. నువ్వు వెళ్ళమ్మా. ఏంటి నాన్న, అర్చన మీద, అదే నా మీద నమ్మకం లేదని ఆ రేఖక్క దగ్గరికి చేరారు. ఎందుకోసమేనా నాన్న? నన్ను క్షమించమ్మా అర్చన. నాకు వేరే మార్గం లేదు. నన్ను కాపాడతానని రేఖక్క చెప్పింది. తప్పుకోమ్మా. అక్క చెప్పిన పని నేను చేసి పెట్టాలి. మీకెందుకు నాన్న ఇష్టమా?
నువ్వు గెస్ట్ చేసింది కరెక్టే. నేను అమృతనే. నీకింకా మ్యాట్ అర్థం కావడం లేదు. నీ చెప్పు తీసుకున్న దాన్ని నా చెప్పు తీసుకోలేనా? మా నాన్నని తీసుకొచ్చి నా ఎదురుగా నిలబెట్టి నేను అర్చన్ని కాదు అమృతలను ప్రూవ్ చేయాలనుకుంటున్నావేమో. పిచ్చి రేఖ. నువ్వు మా నాన్నని తీసుకొచ్చినప్పుడే నీకు నా స్టోరీ అంతా తెలిసిపోయిందని నాకు అర్థమైంది. నేనొక పర్పస్తో ఇక్కడికి వచ్చాను కాబట్టి నిన్ను వదిలేస్తున్నాను. ఇంతకాలం మా నాన్న ఎక్కడున్నాడో ఏమోనని చాలా టెన్షన్గా ఉండేది. ఇప్పుడు టెన్షన్ తీరిపోయింది. ఏ రేఖ, మా నాన్న నీ దగ్గర సేఫ్గా ఉంటాడు. ఉండి తీరాలి. లేదంటే నా వల్ల నువ్వు సేఫ్గా ఉండవని నీకు తెలుసు. థ్యాంక్ యూ రేఖ. నువ్వు నన్ను ఏదో దెబ్బ కొట్టాలని వచ్చి తండ్రి కూతుళ్ళు కలుసుకునేలా చేశావు. ఎవరూ నాకు సంబంధం లేని అర్చన కోసమే ఇంత త్యాగం చేసిందాన్ని కన్న తండ్రి కోసం కాంప్రమైజ్ అవుతానా చెప్పు? ఆయన నా కన్న తండ్రి. ఏదైనా లోటు జరిగినా ఏదైనా తేడా జరిగినా నీకు రేప్ అనేది ఉండదు. మా నాన్నకి ఏ ప్రాబ్లం జరిగినా నిన్ను చంపేస్తాను. వెళ్ళు. వెళ్ళి మా నాన్నని జాగ్రత్తగా కాపాడు. నీ దగ్గర నుండి మా నాన్నని ఎలా కాపాడుకోవాలో నాకు బాగా తెలుసు. ఎంతకాలం నువ్వంటే ఏంటో చూపించావు. ఇప్పుడు నేనంటే ఏంటో కూడా చూపిస్తాను నీకు. వెళ్ళు, బయలుదేరు. రే కృష్ణమూర్తి, రారా, వచ్చి బండెక్కు. బండి తీయండిరా. అలాగే అక్క. వెళ్ళొస్తానమ్మా. అమ్మా అర్చన, ఏంటమ్మా ఇది? రేఖక్క దగ్గర నేనప్పు తీసుకుంటే తను నిన్ను టార్గెట్ చేయటం ఏంటి? నాకంతా అయోమయంగా ఉందమ్మా. అంకుల్, రేఖకొచ్చింది మీకోసం కాదని తనే చెప్పిందిగా. నాలాగా ఉన్న అమృతని ఆమె ఫ్రెండ్స్ ని టార్గెట్ చేసింది. రేఖక్క అసలే మంచిది కాదు. నువ్వు అమృతవి కాదు అర్చనవని చెప్పేస్తే బెటర్ అనుకుంటానమ్మా. అంకుల్, మనం చెప్పింది విని అర్థం చేసుకునే కెపాసిటీ ఉంటే తనిలా రౌడీలా బిహేవ్ చేయదు. తన గురించి మీరు మర్చిపోండి, నేను చూసుకుంటాను. ఈ కృష్ణమూర్తి ఎవరు? ఈ గొడవంతా ఏంటో నాకేం అర్థం కావట్లేదమ్మా. అమ్మా అర్చన, రేఖక్కతో కాస్త జాగ్రత్తగా ఉండమ్మా. రేఖ, ఎంత స్కెచ్తో వచ్చావు? వెళ్ళి మా నాన్నని జాగ్రత్తగా కాపాడు. నువ్వు నన్ను ఏదో దెబ్బ కొట్టాలని వచ్చి తండ్రి కూతుళ్ళు కలుసుకునేలా చేశావు. మా నాన్నకి ఏ ప్రాబ్లం జరిగినా నిన్ను చంపేస్తాను. అమృత సర్వాణిల అంత ఈజీగా నన్ను వదిలిపెట్టరు. రాయ్, గో కృష్ణమూర్తి ఏడున్నాడ్రా? వంట రూమ్ లో ఉన్నాడక్క. పోయి ఈడ్చుకురాపో. గట్లనే అక్క. ఈ పాటికిగా సర్వాణి పోరొస్తానే ఉంటది. నన్ను కృష్ణమూర్తిని ఈడ్చుకుని పోతది. దాన్ని తక్కువ అంచనెయ్యలేం. అక్క, ఇగో కృష్ణమూర్తి, మనం గా విష్ణువర్ధన్ ఇంటికి పోయి తప్పు చేసినాం. నువ్వీడ ఉండు గంత సేఫ్ కాదు.
అదేంటక్క, ఆ జైలర్ గారిని పట్టుకొని నేను నిర్దోషులని నిరూపిస్తానని అన్నావు కదక్క. ఏ కృష్ణమూర్తి, జర దిమాక్ వాడు. అరే మనం గా జైలర్ గారిని పట్టుకునే లోపే గా శర్వాణి పోరొచ్చి మనల్ని పట్టుకుంటది. గందుకే నువ్వు కొన్ని దినాలు ఎవరికి గాని రాకుండా మా వాళ్ళు చెప్పింటానుండు. సమజేనదా? మరి ఆ జైలరు? అరే జర పరిశాన్ చెయ్యకు. నీ పని కావాలంటే నువ్వు అండర్ గ్రౌండ్ లోకి పోవాలే. సమజైనదా? రేయ్, గీ కృష్ణమూర్తిని తీసుకుపోయి మన అడ్డాలో దాచేయండి రా. అలాగే అక్క. కృష్ణమూర్తి పదా. వస్తానక్క. గా అమృత సామాన్యురాలు కాదురా. గది జాన కాన్ఫిడెన్స్ గా దాని తండ్రిని జాగ్రత్తగా చూసుకోమని నాకే చెప్పిందంటే దాన్ని దెబ్బతీయుడంత ఈజీ కాదురా. రేయ్, అక్క. బోసుని జాగ్రత్తగా ఉండమని చెప్పుండ్రి. అలాగే అక్క. గా అమృత మన దగ్గర నుంచి ఎట్లా తీసుకుపోతుందో నేను చూస్తాను. ఇయ్యాల కాకపోతే రేపైనా గా అమృతో శర్వాణో గీ కృష్ణమూర్తి కోసం వస్తారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈడేడున్నాడో వాళ్ళకి తెలియరాదు. రేయ్, తేడా వచ్చిందో అందర్నీ చంపేస్తా. రేయ్, మనం ఒక్కడుగు ముందుకేస్తే 4 అడుగులు వెనక్కి పడుతున్నాయి. గా శర్వాణిని ఏదో చెయ్యాలని, గా అమృతని రేణుకని ఇద్దరిని ఏదో చెయ్యాలని, ఎవ్వర్నీ ఏమీ చెయ్యలేక నేను దద్దమనెక్కైపోతున్నాను. రేయ్, ఈ 4 రోజులు జరంత జాగ్రత్తగుండండ్రా. ఎప్పుడు శర్వాణి వస్తుందో ఎప్పుడు అమృత వస్తుందో తెలియకుండానది. ఈ కిరికిర్లు మనకొద్దురా బేటా. అన్నిటినీ వదిలేస్తాం తమ్మి. రౌడీయిజం దాదాగిరి చేసుకునేటోళ్ళం. మనకెందుకురా ఈ గొడవలు? చేసుకుని సారీ మార్చుకుంటూ చేసేవన్నీ చేస్తూ పైగా ఏమీ తెలియనట్టు మాట్లాడుతున్నావా? వైఫ్ గురించి ఆలోచించడం మానేసి పరాయి ఆడదాని గురించి ఆలోచిస్తావేంటి? నాకు విడాకులిచ్చేసి ఇద్దరూ కలిసి పెళ్లి చేసుకుందాం అనుకున్నారు. ఆమ్ ఐ రైట్? ఇదేంటి? రేణుకి ఇంకా పడుకోకుండా ఏం చేస్తున్నట్టు? సంస్కారం లేదు, చింతకాయ లేదు. దమ్ము కొడతావా? చెప్పు, సిగరెట్ ఇస్తాను.
జస్ట్ స్మోకే. ఇది కూడా అలవాట్లేదా?